అధ్యాయం మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ఆమె ప్రార్థన చేసుకున్నాం. వాక్య స్వరూపి యేసయ్య, వందనాలు స్తోత్రాలు ప్రభువా. మంచి దేవుడు తండ్రి, ఆదియందు ఉన్నటువంటి దేవుడు రాజా, వాక్యం శరీరధారి అయి మా మధ్య కృపా సత్య సంపూర్ణుడుగా వసించినటువంటి దేవుడు తండ్రి. ఇదిగో రాజా, ఈ వాక్యం నేను ధ్యానిస్తూ ఉండగా నన్ను సిలువచాటును మరుగుపరచుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతకగలం, మా జీవితాలు కట్టబడతాయి. వాక్యం వినిచినటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, హృదయాలను స్థిరపరచండి, భద్రపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ వాక్యం ద్వారా మేమందరము కూడా బలపడే శక్తిని, నీళ్ళు ఎదిగే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. వెత్తబడినటువంటి ఈ వాక్యము 30, 60, 100 ఫలించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను. సరే, సువార్తలు మనకి ఎన్ని ఉన్నాయి? ఎన్ని సువార్తలు ఉన్నాయి మనకి? 6. ఏమేమి సువార్తలు? మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఇప్పుడు ఏ సువార్తలోని వాక్యం చదివా మనం? మత్తయి సువార్తలో వాక్యం. వెరీ గుడ్. మత్తయి సువార్తలోని 8వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకున్నాం. అయితే ఇక్కడ మత్తయి గారు ఒక మాట, సువార్తికుడు ఒక మాట అంటూ ఉన్నాడు. ఏంటంటే, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి, ఎవరి మాట వలన? యేసుక్రీస్తు ప్రభువు వారి మాట వలన ఏం వెళ్ళిపోయినాయట? దయ్యాలు వెళ్ళిపోయినాయి. ఆయన దయ్యాలను వెళ్ళగొట్టి రోగుల నెలలను స్వస్థపరిచారు. ఇప్పుడు ఇక్కడ మత్తయి గారు ఈ మాట రాసినప్పుడు సువార్తికుడు నెంబర్ రాయిలా, అంటే ఎంతమందికి దయ్యాలు వెళ్ళగొట్టాడు, ఎంతమంది రోగాలు నయమై అనేది లెక్కలేదు. సహజంగా సువార్తల్లో, 4 సువార్తల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు చేసినటువంటి అద్భుత కార్యాలు కొన్ని సువార్తికులు రాశారు, అందులో రచించారు. అయితే ఇక్కడ కొన్ని సందర్భాల్లో లెక్క పెట్టలేనని ఆశ్చర్య కార్యాలు చేసినప్పుడు, లెక్కించలేనని అద్భుత కార్యాలు జరిగినప్పుడు ఒక పదంలో ఏమని రాశారంటే, ఆయన దెయ్యంలోని వెళ్ళగొట్టిను, రోగుల నెలను స్వస్థపరిచారు. చాలా జరిగిపోయింది ఇక్కడ. అయితే అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. అంటే సువార్తికుడు మత్తయి గారు ఎవరి మాటలు చెప్తూ ఉన్నాడు ఇక్కడ అంటే, ప్రవక్త అయిన యెషయా ప్రవచించినటువంటి ప్రవచనాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. సువార్తలో మనకి రెండు విషయాలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. సువార్తల్లో మత్తయి సువార్తకి, యోహాను సువార్తకి డ్రాస్టిక్ చేంజ్ ఉంది. అంటే రెండింటికి రాసే విధానం తేడా ఉంది. ఏంటి ఆ విధానం అంటే, అద్భుతాలు ఆశ్చర్యాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా విధానం ఏంటి మార్పు అంటే, మత్తయి తన సువార్త యూదుల కోసం రాశాడు. ఎవరి కోసం? యూదుల కోసం. యోహాను గారు తన సువార్త సర్వమానవాళికి రాశాడు. కాబట్టి ఎవరైనా కొత్తగా యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు, యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఏ సువార్త చదవమంటారంటే, యోహాను సువార్త చదివించండి అబ్బాయితో అంటారు. ఎందుకంటే యోహాను సువార్త ఎవరితో మాట్లాడినట్టు ఉంటుందంటే, సర్వ మానవాళితో మాట్లాడినట్టు. అందుకనే అద్భుతంగా ఆయన ఏమని మొదలు పెడతారంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు వాక్యం దేవుడే విను. సరే, అయితే మిగతా సువార్తికులు మొదలుపెట్టిన విధానం, యోహాను మొదలుపెట్టిన విధానం తేడా ఉంది. అయితే ఇప్పుడు మనం మత్తయి సువార్తలని వచనం చదువుకున్నాం కాబట్టి, మత్తయి తన మొత్తం సువార్తలో ఎక్కువగా ఆయన ధర్మశాస్త్రము, దానిలో ఉన్నటువంటి భాగాలు మాట్లాడాడు. ఎందుకంటే యూదులు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మాలి అంటే దేని ప్రకారం నమ్ముతాడు? ధర్మశాస్త్ర ప్రకారమే నమ్మాలి.
అంటే ధర్మశాస్త్రంలో ప్రవక్తలు ఎవరి గురించి అయితే మాట్లాడారో, ధర్మశాస్త్రంలో ప్రవచనాలు ఎవరి గురించి అయితే చెప్తున్నాయో, ప్రవక్తలు మోషేయు ఎవరిని గురించి అయితే ప్రస్తావించారో ఆ ప్రస్తావించిన వ్యక్తి ఇతనే అని చెప్పి మత్తయి యూదులకి నిరూపిస్తూ ఉన్నాడు, యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మత్తయి సువార్తలో ప్రతిదీ కూడా మనకి రెఫరెన్స్ ధర్మశాస్త్రంలో ఉన్న పాత నిబంధనలో ఉన్న విషయాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఇంకొక మాట చూపించిన మత్తయి సువార్తలో 1వ అధ్యాయం చూడండి ఒకసారి. 1వ అధ్యాయం ఈ విషయం మనం జ్ఞాపకం పెట్టేసుకుందాం. 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె భర్త అయిన యేసేపు గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టెదరు అని ప్రభు ఆ ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. సరే, కనుక అట్లా ఆయనకు యేసు అని పేరు పెట్టుతారని. తర్వాత ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆ, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదు ఉమ్. అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట మాట. నెరవేరినట్లు కనుక యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు, మరియ గర్భంలో ఆయన జన్మించారు. మొదట క్రిస్మస్ లో అన్ని చాలా ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు మరియ గర్భంలో ఆయన ఈ లోకానికి వచ్చారు అనే విషయాన్ని మత్తయి ఎలా చెప్తున్నాడంటే ప్రజలకి ఏమి ఇస్తున్నాడు రిఫరెన్స్? దానికి యెషయా ప్రవచించినటువంటి ప్రవచనాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇదిగో ప్రవక్త ఈ విధంగా అన్నాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది అన్నాడు, ఆ కుమారునికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అని చెప్పి యెషయా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఆ మాటలు నెరవేరాయి అని చెప్పి మత్తయి చెప్తున్నాడు. కాబట్టి మత్తయి ఏ విషయం మాట్లాడినా రిఫరెన్స్ ఇచ్చి మాట్లాడేవాడు, అది కూడా ధర్మశాస్త్రంలోంచే రిఫరెన్స్ ఇచ్చి మాట్లాడేవాడు. దీన్ని బట్టి ఎవరు నమ్ముతున్నారు? యూదులు నమ్ముతున్నారు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలకి ఆయన ఒక రిఫరెన్స్ ఇచ్చాడు. ఏ రిఫరెన్స్ ఇచ్చాడంటే యెషయా ప్రవక్త చెప్పినటువంటి మాటలు. ఏమిటో ఆ మాటలు? మన రోగములను ఆయన భరించెను, మన బలహీనతలను ఆయన వహించుకొనెను అనే రిఫరెన్స్ ఇచ్చి మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వింటాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ బోళ్ళన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసినట్లుగా మనకి ఈ యొక్క అధ్యాయంలో కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ అధ్యాయంలో 3 ఆశ్చర్య కార్యాలు, ప్రభువును గురించిన 3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. 8వ అధ్యాయంలో 1వ వచనం నుండి 17వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చదువుకోండి. 1వ వచనం నుండి 17వ వచనం వరకు 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు కనపడతాయి. 3 స్వస్థతలు మనకు కనపడతాయి. ఒకటి, కుష్ఠరోగిని ఆయన బాగు చేసినటువంటి విధానం. రెండవది, శతాధిపతి యొక్క సేవకుడైన వ్యక్తి ఆయన పక్షవాయువుతో బాధపడుతూ ఉంటే బాగుపరిచిన విధానం. మూడవది, పేతురు అత్త జ్వరముతో పడి ఉంటే బాగు చేసిన విధానం. 3 ఆశ్చర్య కార్యాలు, 3 స్వస్థతలు మనకి 1 నుంచి 17వ వచనం వరకు మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ 3 స్వస్థతల్లోంచి 3 మాటలు మనం నేర్చుకుందాం. 3 విషయాలు మనం నేర్చుకొని నిన్న ఒక ప్రసంగాన్ని ముగిస్తాం. మొట్టమొదటిగా ఇదే 8వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చదువుతాం ఒకసారి. 8వ అధ్యాయంలోనే 2, 3, 4. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవనేను. చాలా ఒక్క నిమిషం వెళ్దాం ముందుకు. ఒక్క నిమిషం. ఇక్కడ ఒక వ్యక్తి ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆ వ్యక్తికి ఉన్న రోగం ఏంటి? కుష్ఠరోగం. దీనికి ముందు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు ఏమని పిలుస్తాం మనం? ఈ 3 అధ్యాయాలని చెప్పారు. కొండ మీద ప్రసంగం. ఏమేమి అధ్యాయాలు? మత్తయి సువార్త 5, 6, 7. అయితే ఈ 7వ అధ్యాయం ముగింపులో యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద ప్రసంగాన్ని ముగించుకొని కిందకి వచ్చారు. కిందకి వచ్చినప్పుడు ఆయన ఇంకా జనం వెంబడిస్తూనే ఉన్నారు. అసలు కొండ ఎందుకు ఎక్కాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? కొండ ఎక్కాల్సిన పని ఏంటి? ఎందుకన్నారు కొండ మీద ప్రసంగం అంటే, 4వ అధ్యాయం ముగింపులో ఆయన చేసిన అద్భుత కార్యాలు అందరికీ తెలిసిపోయి గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ, యోర్దాను అద్దరి నుంచి ఈ అన్ని 4 వైపుల నుంచి జనం అంతా ఎవరి దగ్గరికి వచ్చేస్తున్నారు? ప్రభు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఇంతమంది జనాన్ని ఒక మైదానం లాంటి స్థలంలో ఉండి చెప్పడం అవదని వీళ్ళందరినీ ఎక్కడ తీసుకెళ్ళాడు ఆయన? కొండ మీద తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఈ కొండ ఎక్కడ ఉంది తెలుసా? కపెర్నహూము అనే ఊర్లో ఉంది, పల్లెటూరు. కపెర్నహూము అనే ఊర్లో ఉండే కొండ. ఆ కొండ మీదకి వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళారు. అప్పుడు ఆ సమయంలో ప్రభుల వారు కపెర్నహూములో ఉన్నారు.
ఈ కొండ మీదకి ఎక్కిన తర్వాత ఆయన ఒక రాయి మీద కూర్చొని ప్రసంగం చేశాడు, వీళ్ళందరూ విన్నారు. దాన్ని ఏమని పిలుస్తాం మనం? కొండ మీది ప్రసంగం. ఎన్ని అధ్యాయాలు ఉంటాయంటే 5, 6, 7. అయితే 7వ అధ్యాయం ముగింపులో ఈయన ప్రసంగాన్ని ముగించేసుకొని కిందకి దిగాడు. రావాలి కదా మరి కిందకి, ఎట్లయినా సరే కిందకి దిగాడు. అయితే కిందకి దిగినప్పుడు కూడా బహుజన సమూహము ఆయన్ని వెంబడిస్తూనే ఉన్నారు. జనం తగ్గల. ఏమంటే 3 అధ్యాయాలు సుదీర్ఘ ప్రసంగం విన్నారు కదా, ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అంటే వెళ్ళ. మనకి 45 నిమిషాలు కూర్చోవాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. ఎప్పుడెప్పుడు ప్రసంగం అయిపోద్దాం అనుకుంటాం కదా, ఎప్పుడెప్పుడు అయిపోతున్న సమయం వెళ్ళిపోదాం అనుకుంటాం. ఎందుకంటే ఎక్కువసేపు కూర్చోలేదు. వాళ్ళు ఈ 3 అధ్యాయాలు సుదీర్ఘంగా విన్నారు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు. ఆయన కొండ దిగి వస్తుంటే ఆయన వెంట పడుతూ ఉన్నారు వీళ్ళంతా కూడా. ఎందుకంటే ఏముంది యేసుక్రీస్తులో గొప్పతనం, ఎందుకు యేసుక్రీస్తుని అనుసరిస్తున్నారు అంటే ఆయనలో ఉన్న గొప్పతనం. ఒక మాట ఇక్కడ సువార్తకి చాలా అద్భుతంగా మాట్లాడారు. చూడండి ఒకసారి 7వ అధ్యాయం ముగింపు, మత్తయి సువార్త 7 ముగింపులో 29వ వచనం. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గల వాని బోధించెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎలా బోధ చేస్తున్నాడట? అధికారం గలవాడు. అందుకనే జనమంతా ఏం చేస్తున్నారు? ఆయన వెంబట వస్తూ. అయితే ఇంతమంది గుంపు కొండ దిగారు, కపెర్నహూము ఊర్లోకి వెళ్తూ ఉన్నారు. ఈ కొండ కపెర్నహూముకి దూరంగా ఉంటుంది, ఇప్పటికీ ఉంది కొండ. అది యేసుక్రీస్తు ప్రభువు వారు నివసించినటువంటి ప్రదేశం, ఇల్లు. పేతురు చూసారా మీరు? పేతురు నివసించినటువంటి ఇల్లు, అక్కడ ఉండేటటువంటి చర్చి, అక్కడ ఉండేటటువంటి సమాజ మందిరం ఇప్పటికీ ఉన్నాయి. వాటన్నింటిని ప్రొటెక్ట్ చేశారు. అయితే ప్రభువుల వారి దగ్గరికి జనం ఎప్పుడైతే వచ్చారో వీళ్ళందరినీ తీసుకొని కొండెక్కారు. కొండ మీద ప్రసంగం అయిపోయింది, కొండ కిందకి దిగారు. అయినా కానీ జనం ఆయన వెంబడించడం మానలా, వెంబడిస్తూనే ఉన్నారు. అయితే ఆయన ఊర్లోకి వెళ్దామని ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు. అయితే ఈ కొండ దిగి వచ్చినప్పుడు జనమంతా ఆయన్ని వెంబడిస్తూ ఉంటే ఒక కుష్ఠరోగి వచ్చి ఆయన అడుగుతున్నాడు. ఆ చదవడం అప్పుడు 2వ వచనం 3వ వచనం. అందుకు ఆయన 3వ వచనము. చెయ్యి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యింది. చాలు, ఇక్కడ 2 వచనాల్లో చాలా గొప్ప పాఠాలు మనం నేర్చుకోవచ్చు. 2వ వచనం గొప్ప పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఒకటి, బహుజన సమూహము ఆయన వెంబడిస్తూ ఉంది. జనమంతా ఆయన చుట్టుముట్టేశారు. ఒక రాజకీయ నాయకుడు వెళ్తుంటే జనం ఎట్లా చుట్టుముడతారో అట్లా ముట్టేశారు. అయితే ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడానికి సహజంగా ఒక కుష్టి రోగి వ్యక్తి వెళ్ళటం అంటే హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే కుష్టి రోగి ఎక్కడికి రాకూడదు? సంఖ్యాకాండం 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారం వాళ్ళు సంఘంలోకి, సమాజంలోకి రాకూడదు. వాళ్ళు రాకూడదు. అయితే ఈ రాకూడనటువంటి వ్యక్తి ఇంతమంది జనాన్ని తోసుకొని యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. అసలు ఎంత అద్భుతంగా దీన్ని మనం ఆలోచించుకోవచ్చు అంటే, అరే నీకు తెలుసు నువ్వు జనం మధ్యలోకి వస్తే రాళ్ళు పెట్టుకుంటూ చంపుతారు. ధర్మశాస్త్రం అదే చెప్తుంది. ఏమని? కుష్టి వ్యాధి గల వాళ్ళు, రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు, లేదంటే శవాన్ని నొప్పినటువంటి వాళ్ళు ఎక్కడికి రాకూడదు? పాలెంలోకి రాకూడదు. పాలెం వెలుపులో ఉండాలి, ఊరి బయట ఉండాలి. శుద్ధీకరణ అయిన తర్వాత లోపలికి రాకూడదు. అయినా వీడు ఏం చేశారంటే అందరినీ తోసుకొని, ఆ జన సమూహాన్ని తోసుకుంటూ మధ్యలోకి వచ్చేసాడంటే వాడు. అంటే వాడు దేనికి తెగించాడంటే ప్రాణానికి తెగించాడు. ఎవరి కోసం వచ్చాడు? ప్రాణాన్ని తెగించి ప్రభు దగ్గర. ప్రాణాన్ని తెగించి ప్రభు దగ్గర. ఈ రోజుల్లో మనం దేవుడి సన్నిధికి వెళ్ళాలంటే ఎటువంటి తెగింపు మనకు ఉంటుంది, ఎటువంటి ఆతృత మనం కలిగి ఉన్నాం, దేవుడిని చూడాలంటే మనం ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నాం, అది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఆ కుష్టిలో కలిగినటువంటి వ్యక్తి వీళ్ళందరినీ తోసుకుంటూ ఎక్కడికి వచ్చాడు? ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు చూడండి. అక్కడ ఇదిగో కుష్టిలోకి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని. చేయగలవు. కానీ వీడు చేసిన పని ఏంటంటే వాడు ప్రభు దగ్గర మొక్కాడు. వాడి దగ్గర ఒకవేళ రాగానే అనుకుంటున్నాను, రాగానే యేసుక్రీస్తు ప్రభు అక్కడ నుంచి ఉండొచ్చు. వీడేం చేశాడు? మోకాళ్ళు నుండి సాగిపడి ఎవరికి మొక్కుతూ ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభు మొక్కుతూ ఉన్నాడు. మొక్కుతూ అంటూ ఉన్నాడు కదా, మొక్కి నీకు ఇష్టమైతే, ఇఫ్ యూ విల్, నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే, నీవు చేయగలుగుతావు, నువ్వు చేయాలి అనుకుంటే నువ్వు నన్ను బాగు చేయగలవు. అటువంటి విశ్వాసం నీ మీద నాకు ఉంది. చాలాసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు
దేవా నీ చిత్తం అని చెప్పి ప్రార్థించాడు. ఎవరిని ప్రార్థన సహజంగా ఎవరిని ప్రార్థన చేస్తామని దేవుడికి, దేవా నాకు ఈ సమస్య ఉంది నువ్వు తీర్చేయాలి అంటాను, కానీ దేవా నీ చిత్తం అయితే ఈ సమస్యల నుంచి నన్ను బయటకు తీసుకెళ్ళవా, దేవా నీ చిత్తం అయితే నాకు ఆరోగ్యాన్ని ఇవ్వవా, దేవా నీ చిత్తం అయితే నన్ను గొప్ప వ్యక్తిగా తీర్చవా, దేవా నీ చిత్తం అయితే నన్ను ఈ లోకంలో బలమైన పనిముట్టుగా వాడుకోవా అని చెప్పి ప్రార్థించాడు. ఈ కుష్ఠవాడి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, వాడు వచ్చాడు, ప్రభువుకి మొక్కాడు కుష్ఠరోగి, ధైర్యం చేసి వచ్చి మొక్క అంటున్నాడు, దేవా నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే, నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే నన్ను ఏం చేయమంటున్నాడు, శుద్ధిగా చేయండి. ప్రభు ఏమన్నాడు చూద్దాం, 3వ వచనంలో ప్రభు ఏమంటున్నాడు, అందుకు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి రే అని ముట్టుకోకూడదు. ఎవరిని? కుష్ఠరోగి ఉన్న వాళ్ళు ఎవరిని ఏం చేయకూడదు, ముట్టుకోకూడదు. వాడు రావడమే తప్పు, మళ్ళీ ముట్టుకోవడం ఇంకొక తప్పు వాడిని. అయితే నా ప్రభు అటువంటి విషయాలు ఇప్పుడు కూడా హృదయంలో తీసుకునేవాడు కాదు. అంత ప్రాణానికి తెగించి యేసుప్రభు దగ్గర కుష్ఠవ్యాధి కలవాడు వస్తే ఆకకూడదు అని తెలిసి కూడా ప్రభు ఏం చేశారట, వాడిని ముట్టి, వాక్యం అంటుంది కదా, వాడిని ముట్టి ఏమన్నారట, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని. ప్రభువుని అడిగాడు, అయ్యా నీ చిత్తమైతే. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మీరు ప్రభువుని ఏమడిగినా నాకు ఇష్టం లేదు అని ఆయన అన్నాడు, కానీ మీరు అడగాలి, నీ చిత్తమైతే ఆయన అడగాలి. వాళ్ళ లేఖనం ఉంటుంది కదా, మనం ఒకవేళ రొట్టెని అడిగితే ఆయన మనకి పామునిస్తాడా, ఆయన రాయిస్తాడా, మనకి ఇవ్వడు కదా. కాబట్టి ఈ కుష్ఠవ్యాధి కలవాడు వచ్చి అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువుని, యేసయ్యా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరిచేయ్యా అంటే ప్రభు ఇష్టపడ్డాడు. ఇంకొక విషయం, దేవుడు ఎప్పుడు మన మీద ఇష్టాన్నే కలిగి ఉంటాడు. హల్లెలూయా. మన మీద ద్వేషాన్ని ఆయన కలిగి ఉంటాడు. మరి ఎందుకంటే నా జీవితంలో జరగట్లేదు అంటే సమయం ఉంది. ఏముంది దానికి? సమయం. 14, 15 సంవత్సరాలు 17 సంవత్సరాల పిల్లలు వచ్చి ఎవరైనా సరే నాకు యమహా బైక్, ఈ రోజులు మరి ఏంటో కొత్త కొత్త పేర్లు వచ్చింది కదా, ఏమొచ్చింది ఈ రోజుల్లో, ఇందులో యమహా ఉండేది RX 100 అని, ఇప్పుడు ఏమొచ్చిందో. అయితే ఈ బైక్ కావాలని అడుగుతాడు. వాడు వయసు ఎంత? 16, 17 సంవత్సరాలు. అరే నీకు నిండా 18 ఏళ్ళు కూడా రాలేదు, ఆ కాలు కింద పెట్టి నిలుపుకునే శక్తి కూడా నీకు లేదురా, నీకెందుకు ఆ బైక్ అంటే వాడు ఎండు కింద పడి గొడవ చేస్తాడు. అయినా కానీ కొనేవాడు, ఎందుకంటే వాడికి ఏం రాలే, ఇంకా సమయం. చాలాసార్లు మనం చేసిన ప్రార్థన, దేవ ఎందుకు నాకు చేయట్లేదంటే, నీకు సమయం ఉందయ్యా, నీకు సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు నా దేవుడు ఇష్టపడేవాడు ఉన్నాడు. హల్లెలూయా. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన జీవితంలో ఆయన ఆశ్చర్యకార్యం చేస్తాడు. మనం ఎదురు చూడాలి. ఈ కుష్ఠవ్యాధి కలిగిన వాడు మోకాళ్ళుని దేవునికి మ్రొక్కి, దేవా నీకు ఇష్టమైతే, ఇఫ్ యు విల్, నీ చిత్తమైతే, నీకు అనుకూలంగా ఉంటే, నీవు ఓకే అనుకుంటే నన్ను స్వస్థపరచాలి. ప్రభు వాడిని తాకంటున్నారు, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు అనగానే వాక్యం చాలా చక్కగా రాశారు సువార్తికుడు. ఏమని రాశారంటే, తక్షణమే ప్రభు నోట్లోంచి మాట అలా వచ్చింది, తక్షణమే ఏమైందట వాడికి, కుష్ఠరోగి శుద్ధి అయింది. కుష్ఠరోగం ఏమైంది వాడికి, శుద్ధి అయిపోయింది కదా. నీ జన్మం తిరగకూడదు అన్నమాట. జనంలో నా కుష్ఠరోగం పోయిందండి, జన్మం తిరిగేస్తాను ఇంకంటే ఒప్పుకోరు. ధర్మశాస్త్రం ప్రకారం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు యాజకుడి దగ్గరికి వెళ్ళి నిన్ను నీవు కనపరుచుకొని అర్పించవలసినటువంటి బలులన్నీ అర్పించి తర్వాత జనం మధ్యలోకి వెళ్ళు అన్నాడు ప్రభువు వారు. హల్లెలూయా. కుష్ఠరోగి స్వస్థత పొందుకున్న తర్వాత ప్రభు వాడిని ఎక్కడ కనపరుచుకోమన్నారంటే, యాజకునికి నీ దేహము కనపరిచి మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఏదైతే కానుకలు సమర్పించాలో అవన్నీ సమర్పించి శుద్ధీకరణ జరిగిన తర్వాత మాత్రమే ఎక్కడికి వెళ్ళమన్నాడు? జనంలోకి నువ్వు వెళ్ళాలి, సమాజంలోకి నువ్వు వెళ్ళాలి. కాబట్టి ఈ మొదటి అద్భుతంలోంచి మనం ఏం పాఠం నేర్చుకుంటున్నాం, ఏం నేర్చుకోబోతున్నాం అంటే, మా దేవుడు ఇష్టపడే దేవుడు. హల్లెలూయా. దేనికి ఇష్టపడతాడు ఆయన? మనల్ని స్వస్థపరచడానికి, మనల్ని బలపరచడానికి, మనల్ని ఆదరించడానికి, మనల్ని శుద్ధులుగా చేయడానికి. అందుకనే ప్రకటన గ్రంథంలో కూడా మాట్లాడుతుంది కదా,
నీ బాష్ప బిందువులను తుడిచివేస్తానని దేవుడు వాగ్దానం చేస్తాను. అంటే నువ్వు కన్నీరు కార్చినప్పుడు కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి కదా, వాటిని నేను తుడిచివేస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తాను. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మన ఇష్ట ప్రకారము ఆయన చెయ్యడు, కానీ ఆయన చిత్తానుసారముగా జరిగించేవాడే ఉన్నాడు. కానీ నీ జీవితంలో నువ్వేదైతే ఆశపడుతున్నావో, నువ్వేదైతే అడుగుతున్నావో, ఆయన ఎప్పుడు కూడా నో అని చెప్పడు, చెయ్యడం అని చెప్పడు, చేస్తాడు. ఆయనకి ప్రతిదీ కూడా ఇష్టమే. కాబట్టి మొట్టమొదటి విషయం, దేవుడు ఇష్టపడేవాడు, ఇష్టపడి కుష్టి వ్యాధి గలవాడిని స్వస్థపరచాడు. రెండో విషయం, మొట్టమొదటి విషయం, నా దేవుడు ఇష్టపడే దేవుడు. రెండో విషయం, నా దేవుడు అధికారం కలిగినటువంటి దేవుడు. అలాంటి వాడు అధికారం కలిగినటువంటి దేవుడు. సరే, అదే అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగా కానీ సజాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే తన దాసుడు స్వస్థత నొందెను. ఎట్లాంటి అధికారం అంటే యునిక్ అథారిటీ అంటాం. అంటే ఎవరికి ఉండదు అట్లాంటి అధికారం. మాట చెప్తే నయం అంటే ఏం చెప్తే నయమైంది? మాట చెబితే నయమైపోయింది. ప్రభులు కొండ దిగారు, కపెర్నహూములోకి రాలా, ఈ కుష్ఠరోగి బాగుపడిపోయాడు. ప్రభులు వారు కపెర్నహూము గ్రామంలోకి వచ్చారు. ఒక శతాధిపతి, రోమన్ ఆర్మీలో పనిచేస్తున్నటువంటి 100 మందికి అధికారిగా ఉన్నటువంటి వాడు శతాధిపతి, సెంచురియన్ అంటారు. ఈ శతాధిపతి ఎవరి దగ్గరికి వచ్చారు? ప్రభువు దగ్గరికి వచ్చాడు. వచ్చి అడుగుతున్నాడు కదా, ప్రభువా నా సేవకుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడయ్యా అంటే, ప్రభు అంటారు ఓకే పద ఇంటికి వెళ్దాం. ఏమన్నాడు? అదా ఇంటికి వెళ్దాం, నేను వస్తాను, మీ ఇంటికి వచ్చి వాడిని స్వస్థపరుస్తాను. అంటే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? నేను వెళ్ళి వాడిని తాకి వాడిని స్వస్థపరుస్తాను అని చెప్పినప్పుడు ఈ శతాధిపతి ప్రభుతో అంటాడు, అయ్యా నేను యూదుని కాదు, అన్యుడు, నా ఇంట్లోకి రావడానికి నాకు అధికారం లేదు, నాకు అటువంటి అర్హత లేదు, నాకు అటువంటి అర్హత లేదు. నేను అధికారం కలిగినటువంటి వాడిని. ఒకరిని పొమ్మంటే పోతాడు, 100 మందిని రమ్మంటే వస్తాడు. కానీ నిన్ను నా ఇంట్లోకి తెచ్చినటువంటి అర్హత నాకు లేదయ్యా, క్షమించు అని అంటాడు. నువ్వు మాట మాత్రం సెలవిస్తే, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు అని. అప్పుడు ఏం జరిగిందట? నువ్వు మాట మాత్రమే సెలవేము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను అని అంటే, ఒక అన్యుడు యేసును గూర్చి విని, యేసును గురించి తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు మాట సెలవిస్తే చాలు, నీ మాట చాలయ్యా నాకు అన్నాడు. ఇటువంటి విశ్వాసం చూసిన తర్వాత ప్రభుల వారి హృదయము ఎలా మారిపోయిందంటే, ఆయన చక్కని మాట అక్కడ అంటాడు, ఇశ్రాయేలు జనం వైపు చూసి అంటాడు ఆయన, అరే ఇశ్రాయేలు జనమా, నేను ఎప్పుడూ కూడా ఇటువంటి విశ్వాసము నేను చూడలేదు. మీలో ఏ ఒక్కడికి కూడా ఇటువంటి విశ్వాసము లేదు. చూడండి ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడో. ఒక శతాధిపతి, అన్యుడు, క్రీస్తుని ఎరగనటువంటి వాడు, క్రీస్తుని విని వచ్చినటువంటి వాడు, క్రీస్తుతో అనుభవం లేనటువంటి వాడు, క్రీస్తుతో నడవనటువంటి వాడు, క్రీస్తు మాటలు విన్నటువంటి వాడు నా మీద నమ్మకంతో వచ్చి, యేసయ్యా నువ్వు మాట మాత్రం సెలవిస్తే నాకు చాలు అని చెప్పి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ అదే వచ్చిన చూద్దాము ఒకసారి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. యేసు ఆ మాటలు ఆశ్చర్యపడి వెంట వచ్చిన వారిని వచ్చి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేనెంత విశ్వాసమున్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో నేను ఇశ్రాయేలు అంటారండి. వాళ్ళు ఎవరికి కూడా ఇంత విశ్వాసం లేదు, పుట్టింది క్రైస్తవ కుటుంబంలోనే, పెరిగింది క్రైస్తవులు కానీ మనకి అంత విశ్వాసం ఉండదు. ఈరోజు ఎందుకు మనలో కార్యాలు జరగట్లేదంటే ఫెయిత్ పర్సంటేజ్ అంతగా లేదు. విశ్వాసం లేదా ఉందండి, విశ్వాసం. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నాము, రక్షణ పొందుకున్నాం, ఆయన మమ్మల్ని ముడతాడు, స్వస్థపరుస్తాడు. ఎంతవరకు ఉంది నీ విశ్వాసం అంటే 100 మాటలు ఉంటే 50-60 దగ్గర ఆగిపోయాడు. కానీ శతాధిపతికి ఎంత ఉంది? 100కి. అందుకనే ప్రభు అంటాడు, నీవు ఇశ్రాయేలుడివే, నువ్వు యూదుడివే, కానీ మీలో నెవరికైనాను
నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలే. అసలు ఎవరిని చూడలేదు ఇప్పుడు దాకా. నాకు ఆశ్చర్యం వేసింది అన్నాడు యేసుక్రీస్తు. ఎవరిని చూసి? శతాధిపతిని చూసి. ఎందుకంటే నువ్వు మాట మాత్రం సెలవు చాలన్నాడు. ప్రభు తడుపుకున్నాడు. అవరే నీ మాట ఇస్తే తగ్గిపోద్దా? ఇప్పుడు దాకా ప్రభు ఏం చేశాడు? ముట్టి స్వస్థపరిచాడు. మరి నీ మాట చెప్తే తగ్గిపోద్దా అని ప్రభు ఆలోచించరా. ఓకే, నువ్వు అడిగినట్లే నీకు అవుతుంది, నువ్వు విశ్వసించిన ప్రకారం నీకు అవును కాక అని శతాధిపతితో చెప్పాడు. ఎందుకన్నా ప్రభు అంటే ఈజ్ హ్యావింగ్ ద అథారిటీ. మనకి ఉంది అధికారం. దాన్ని బట్టి ఇందాక ఒక వాక్యం మనం చదువుకున్నాం, 4వ అధ్యాయంలో అనుకుంటా, ముగింపు వచనాల్లో. ఆయన బోధ ఎలా ఉందట? మన పరిసయ్యులను బోధించినట్లు బోధించకుండా ఆయన ఎలా బోధిస్తున్నాడు? అధికారం గలవాని వలె బోధించను. ఏముంది ఆయనకి? అధికారం. కూర్చో అనగానే కూర్చో, నుంచో అనగానే నుంచో. ఆయన చెప్పే మాటలన్నీ కూడా ఆయనకి అధికారం కలిగి బోధిస్తున్నాడండి. ఏదో బట్టి చెప్పట్లేదు, ఏదో చెప్పాలి కదా అని చెప్పట్లేదు, ఏదో మాట్లాడాలి కదా అని మాట్లాడట్లేదు. కానీ ఆయనకి అధికారం కలిగి మాటలు మాట్లాడుతున్నాడు. మార్క్స్ 1వ అధ్యాయంలో కూడా మనం చూడొచ్చు, 22వ వచనంలో. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గల చూతరము. ఒకసారి 1వ అధ్యాయం 22వ వచనం చూడండి ఒకసారి. శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించను కనుక ఆశ్చర్యపడి. సమాజ మందిరంలో కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు బోధించినప్పుడు ఎలా బోధించారంటే అధికారము గలవాని వల్లే ఆయన బోధించారు. కాబట్టి అధికారము కలిగిన దేవుడు ఏమిస్తే చాలంటే మాట సెలవిచ్చిన. మన ఇంట్లో పిల్లలు అల్లరి చేస్తున్నారు అనుకోండి, అల్లరి చేస్తుంటే అమ్మ ఉంటుంది ఇంట్లో, పిల్లలు కొట్టుకుంటూ ఉంటారు, మాట వినరు. ఎవడో ఒకడు అంటాడు వాళ్ళ పిల్లలతో, అరే మీ నాన్న వస్తున్నాడు అంటారు. ఎప్పుడైతే వాళ్ళు మా నాన్న వస్తున్నాడు అనే మాట వింటారో వెంటనే ఎక్కడెక్కడ కూర్చుంటారో, పుస్తకం పట్టుకుంటారు, లేదా ఏదో పని చేసుకుంటూ ఉంటారు. అల్లరంతా ఏమైపోయింది? ఆగిపోయింది. ఎందుకు జరిగింది ఇది అంటే నాన్నకు ఉన్నటువంటి అధికారం. నాన్నకు అధికారం ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కడ పని అక్కడ ఆపేసి కూర్చున్నారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు అధికారం కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి నా దేవుడు ఇష్టపడే దేవుడు, నా దేవుడు అధికారం కలిగినటువంటి తప్పకుండా ఆయన చేస్తాడు. ఆయన ఎవరికి కూడా నో అని చెప్పడు. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు. ఈరోజు ఏ బలహీనతల్లో మనం ఉన్నాము, ఏ అవసరతల్లో నువ్వు ఉన్నావు, నువ్వు చూడవలసింది మనుషుల వైపు కాదు. ఎవరైపు చూడాలి? నువ్వు జీవము గల దేవుని వైపు చూడాలి. హల్లెలూయా. ఆయన మీద నువ్వు 50%, 40% విశ్వాసం కాదు, 100% విశ్వాసం ఉంచు. ఆయన దగ్గరికి రావడానికి ఎటువంటి భయము, సంకోచము లేకుండా చక్కగా ఆయన దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేయొచ్చు, ఆయన అడగచ్చు. నీ యొక్క ఇష్టాన్ని నెరవేర్చే దేవుడు. ఆయన చిత్తానుసారంగా నీ జీవితంలో ఆయన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఎందుకంటే ఆయన అధికారము కలిగినటువంటి. మూడో విషయం చెప్పి నేను ముగించేస్తాను. మూడో విషయం అదే అధ్యాయం 14వ వచనము 15వ వచనం చూద్దాం ఒకసారి. తరువాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగింది. జాగ్రత్తగా సీక్వెన్స్. కొండ మీద నుంచి కిందకి దిగాడు, కుష్ఠరోగి స్వస్థపరచబడ్డాడు. కపెర్నహూము గ్రామంలోకి వచ్చాడు, శతాధిపతి సేవకుడు స్వస్థపరచబడ్డాడు మాట చేత. ఇప్పుడు ఎవరింట్లోకి వచ్చాడు ప్రభువుల వారు? పేతురు ఇంట్లోకి వచ్చాడు. పేతురుకి వివాహం అయింది, ఇంట్లో అత్త ఉంది. చరిత్రకారులు ఏమంటారంటే ఈమె భార్య యొక్క తల్లి అయి ఉండవచ్చు అంటారు చరిత్రకారులు. పేతురు గారి ఇంట్లో ఆమె మ్యారేజ్ అయింది పేతురు గారికి, ప్రభువును అనుసరిస్తూ ఉన్నప్పుడు. అయితే ఇప్పుడు ఈ అత్తగారికి ఏమొచ్చిందంటే జ్వరం వచ్చిందని. అయితే ఇప్పుడు ఇంట్లో పనులు చేయాలి. ఈ పేతురు యేసుక్రీస్తు ప్రభువుల వారు దగ్గరగా ఇలాంటి ఒక బ్యాచ్ గా కొంతమంది కలిసి తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా ఏం జరిగేది అక్కడంటే వాళ్ళు వంట చేసి పెట్టేవాళ్ళు ఎవరికి? వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా. కానీ ఈ రోజు జరగడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎవరైతే వంట చేస్తారో అత్తగారి పాపం ఎట్లా ఉంది? జ్వరం వచ్చింది. మరి పేతురు భార్య వంట చేయదా అంటే నాకు తెలియదు. కూడా దాని గురించి చరిత్ర కూడా చెప్పట్లేదు. కానీ అత్తగారికి మాత్రం జ్వరం వచ్చింది. పేతురు యేసుక్రీస్తు అందరూ కలిసి వాళ్ళ ఇంట్లోకి వచ్చారు. పాపం చూడంగానే యేసుక్రీస్తు అంటున్నాడు, అయ్యో జ్వరంతో ఉంది, ఇప్పుడు భోజనం లేదు మాకు ఇంకా
అని అనుకోకుండా ఆయన దగ్గరికి వచ్చి ఏమన్నాడట, చెయ్యి పెట్టి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను అని వాక్యం సెలవిస్తుంది. జ్వరం ఆమెను విడిచెను. ఆ దేవుడు సామర్థ్యం కలిగినటువంటి ఒక దేవుడు. హల్లెలూయా. ఏమన్నా దేవుని దగ్గర సామర్థ్యం. దేవుడు ఇష్టపడేవాడు, దేవుడు అధికారము కలిగినటువంటి వాడు, దేవుడు సామర్థ్యము కలిగినటువంటి దేవుడు. మెడికల్ సైన్స్ ఎప్పుడు కూడా మీరు ఎవరు కూడా పొరపాటును కూడా మెడికల్ సైన్స్ తప్పండి అని చెప్పి అనదు. ఎందుకంటే మెడికల్ సైన్స్ అనేది దేవుడిచ్చినటువంటి ఆవిష్కరణ, దేవుడిచ్చిన జ్ఞానం. అయితే ఈ మెడికల్ సైన్స్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు కొంత సమయం పడుతుంది దేనికి, క్యూర్ అవ్వడానికి. ఒకవేళ ఏదైనా చిన్న గాయం తగిలింది అనుకో, ఈ గాయం మానడానికి కొంత సమయం పడుతుంది. ఆ గాయాన్ని కట్టేసుకోవాలి, దుమ్ము పడకుండా కాపాడుకోవాలి, మెడిసిన్స్ తీసుకోవాలి. ఈ పడినటువంటి గాయము పూడిపోయి రక్తము ఆగిపోయి ఆ గాయము చక్కగా అవడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఆ దేవుడు కనుక ముట్టినట్లయితే తక్షణమే ఆశ్చర్య కార్యము జరుగుతుంది. వైద్యులకు, వైద్య శాస్త్రమునకు, వైద్య శాస్త్ర రంగమునకు అందనటువంటి చేయలేనటువంటి గొప్ప కార్యాలు యేసుక్రీస్తు ప్రభుల వారు చేయగలరు. అలానే మిమ్మల్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పి నేను అంటలేదు, తప్పుగా అనుకో. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మెడిసిన్స్ వాడాలి. కానీ దేవుని మీద విశ్వాసం ఉంచితే ఒకవేళ డాక్టర్స్ మేము చేయలేము అంటారేమో, కానీ ఆ దేవుడు స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. తప్పనిసరిగా ఆయన ముట్టి స్వస్థపరుస్తారు. అసాధారణమైన కార్యాలు దేవుడు చేయగల సమర్థుడు. ఎందుకంటే కుష్ఠరోగం తగ్గటం అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. పక్షవాయువు ఈ రోజుల్లో మెడిసిన్స్ వచ్చినాయి. పక్షవాతం కలిగిన వారికి కూడా కొన్ని నెలల ట్రీట్మెంట్ ఇస్తే తగ్గుతుంది కొంతమందిలో. కానీ నా దేవుడు మాట సెలవిస్తే పక్షవాయువు ఏమైపోయింది, తక్షణమే తొలగిపోయింది. ఆ గడియలోనే దాసుడు స్వస్థపరచబడిన ఆ గంటలోనే. అంతకుముందు అద్భుతం జరిగింది తక్షణమే, ఇక్కడ అద్భుతం ఆ గంటలోనే. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ముట్టగానే పేతురు గారు అంతా లేచి కూర్చొని వాళ్ళకి ఏం చేసిందట, ఉపచారము చేసాడు. కాబట్టి బిడ్డలారా, దేవుడు అద్భుత కార్యములు చేయగలిగినటువంటి వాడు. ఎప్పుడైతే పేతురు గారి అత్త స్వస్థత పొందుకుందో 16వ వచనం చూద్దాం ఒకసారి. ఆయన అక్కడే ఉన్నాడు, అదే ఇంట్లో ఉన్నాడు, అదే ఇంట్లో పేతురు గారి దగ్గర ఉన్నాడు. అప్పుడు వాళ్ళ అత్త లేచి వాళ్ళకి ఉపచారం చేస్తారు. వంట వండి భోజనం పెట్టి ఉండవచ్చు. సాయంకాలం అయింది. తర్వాత ఏం జరిగింది? సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములను పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చేది. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరినాయి. హల్లెలూయా. ఇది ఇంతకుముందు మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనంలో యెషయా ఏదైతే మాట్లాడాడో అది ఇక్కడ పేతురు ఇక్కడ చెప్తూ ఉన్నాడు అన్నమాట. అయితే ఏమైంది, పేతురు గారి ఇంట్లో ఉన్నప్పుడు 16వ వచనం చెప్తుంది కదా, సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు, అక్కడ లెక్కలేదా, జ్ఞాపకం పెట్టుకున్నాడు, లెక్కలేదు. మత్తయి ఇక్కడ ఈ సువార్తలో 8వ అధ్యాయంలో కుష్ఠరోగం గురించి స్పెసిఫిక్ గా రాశారు, శతాధిపతి గురించి స్పెసిఫిక్ గా రాశారు, పేతురు అత్త గురించి చక్కగా రాశారు. కానీ ఈ 16వ వచనం వచ్చేసరికి ఆ గ్రామాల్లో దెయ్యం పట్టిన వాళ్ళందరినీ కూడా ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారు. లెక్కలేదు, ఇక్కడ లెక్కలేదు. ఎంతమందిని ఇక్కడ ఆయన స్వస్థపరిచారు. వచ్చినప్పుడు ఏం జరిగిందట, ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలలను ఆయన స్వస్థ. నా దేవుడు చేయగల సమర్థుడు. హల్లెలూయా. దేవుడు తప్పనిసరిగా చేస్తాడు. ఒకవేళ మనుషులకి అసాధ్యమేమో, మానవులు చేయలేరేమో, కానీ ఆ దేవుడు సామర్థ్యం కలిగినటువంటి వాడు, చేయగల సమర్థుడే ఉన్నాడు. ఈ సందర్భంలోనే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4వ వచనంలో ఉన్న మాట పేతురు గారి ఇక్కడ మత్తయి గారి ఇక్కడ రాస్తూ ఉన్నారు. సో చదువుతామా? నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఇప్పుడు యెషయా ప్రవక్త పలికినటువంటి మాట ప్రభువుని గురించి ప్రవచనము ఇక్కడ మత్తయి గారు రాస్తూ అంటూ ఉన్నాడు కదా. అందుకనేనండి
యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రవచనాల నెరవేర్పు ఆయన ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. ఏదైతే మోషే ప్రకటించారో, ఏదైతే ప్రవక్తలు ప్రకటించారో, ప్రవక్తలు మోషేయు ప్రకటించిన దేవుడు ఈయనే నజరేయుడైన యేసు, ఈయనే మన రోగాలను భరించినటువంటి వ్యక్తి, మన వ్యసనములు సహించినటువంటి వ్యక్తి. కాబట్టి ఈయన ద్వారానే ఆశ్చర్యం జరుగుతుంది అని చెప్పి మత్తయి చాలా స్పష్టంగా ఈ యొక్క వచనాల్లో మనకి తెలియపరుస్తుంది. కాబట్టి దేవుడు శక్తి కలిగిన వాడు. ప్రవచనాల నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడ. ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు. ఇక్కడ కుష్ఠరోగి కూడా తన విశ్వాసం ఒక విషయం జ్ఞాపకం పెట్టుకుంది. కుష్ఠరోగి ఎట్లా స్వస్థత కలిగిందంటే ఆయన తన విశ్వాసాన్ని ప్రదర్శించాడు. అయ్యా, నువ్వు తప్పనిసరిగా నన్ను ముడితే నేను స్వస్థపరచబడతాను, నేను చనిపోతానని తెలుసు కూడా దేవుని మీద ఏముంది, ఆయనకి విశ్వాసం ఉంది. కాబట్టి దేవుడు ఏం చేయగలంటే ఆశ్చర్యకార్యం ఆయన జీవితంలో చేశాడు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో మనము స్వస్థ పొందుకోవాలి, విడుదల పొందుకోవాలి, మన సమస్యల నుంచి మనం బయటపడాలి అంటే మొట్టమొదటిగా చేయవలసింది దేవుని దగ్గరికి నువ్వు రావాలి. ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి నువ్వు రావాలి. మనం ఏ సమస్యలో ఉన్నామో, ఏ వ్యాధితో బాధపడుతున్నామో, మనం కనుక దేవుని దగ్గరికి వచ్చి అయ్యా నీ చిత్తమైతే నన్ను ముట్టి స్వస్థపరచమని ఏం చేయాలి? మనం ప్రార్థించి, ఒకవేళ మనం విడుదల పొందుకోవటానికి, స్వస్థత పొందుకోవటానికి ఏమైనా మనలో లోపాలు ఉన్నాయా, మనలో ఏమైనా దోషాలు ఉన్నాయా, ఎవరిని క్షమించమని అడగాలి అంటే దేవుని నువ్వు క్షమించమని అడగాలి. మొట్టమొదటి ఆయన దగ్గరికి రా. రెండవది శతాధిపతి వల్లే విశ్వాసం ఉంచు, కుష్ఠరోగి వల్లే విశ్వాసం ఉంచు. వాళ్ళు సంపూర్ణమైన విశ్వాసం ఎవరి మీద ఉంచారు? యేసుక్రీస్తు ప్రభు మీద ఉంచారు. మన జీవితంలో ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే మనం ఆశ్చర్యకార్యాలు చూడగలం. అప్పుడు మాత్రమే స్వస్థత మనం చూడగలం. అప్పుడు మాత్రమే మన కుటుంబాల్లో బంధాలు, బాంధవ్యాలు గట్టిగా ఉండటం మనం చూడగలం. బానిసలుగా ఉన్నటువంటి మన బ్రతుకులు స్వేచ్ఛ కావాలి అంటే మనకి దేవుని మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచాలి. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో ఏ బలహీనతలు మనకు ఉన్నాయో, ఏ బలహీనతల్లో మనం ఉన్నామో, ఏ సమస్యలో మనం ఉన్నామో, ఏ సమస్యల ద్వారా మనం బాధించబడుతూ ఉన్నామో, మనం చేయాల్సిన పనులు రెండు. ఒకటి, ఆయన దగ్గరికి రావాలి, ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసం అందరూ కూడా ఉంచాలి. అట్లా ఉంచినప్పుడు ఆ దేవుడు ఇష్టపడే దేవుడు, ఆ దేవుడు స్వస్థపరిచే దేవుడు, చేయగల సమర్థుడు నా దేవుడు, ఆయన సామర్థ్యం ఉన్నటువంటి దేవుడు. కాబట్టి మనందరం కూడా మన హృదయాలు సిద్ధపరచుకుందాం. ఏ ఇరుకు, ఇబ్బంది, ఏ సమస్య, ఏ బలహీనత మనకున్నా కానీ మనం ఎవరి వైపు తిరగాలంటే దేవుని వైపు తిరగాలి. కాబట్టి ఆయన వైపు మనం తిరుగుదాం. ఆయన అధికారం ఉన్నటువంటి వాడు, ఆయన చేయగలవాడు, ఆయన ఇష్టపడేటువంటి వాడు. కాబట్టి దేవుని వైపు తిరగాలి. మనందరం కూడా మన హృదయాలు మనం సిద్ధపరచుకుందాం. మన హృదయాలు మనం సిద్ధ